ఇప్పటి వరకు లవర్ బాయ్ గా ఉన్న రణబీర్ కపూర్ రాక్షసుడిగా మారిపోనున్నాడు. ఉన్నట్టుండి చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ కాస్త రాక్షసుడి అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది అంటున్నాడు బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్. ఈ లవర్ బాయ్ ఏది చేసినా ఓ లెక్క ప్రకారమే చేస్తాడు. కపూర్ ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ కుర్ర హీరో ఎప్పుడు ఏదో ఓ కాంట్రవర్సీతో బాలీవుడ్ న్యూస్ మేకర్ గా ఉంటాడు. ఈ అందగాడు ఏ హీరోయిన్ ని లవ్ చేస్తాడో, ఎందుకు విడిచిపెడతాడో, మళ్లీ ఎందుకు కలుస్తాడో ఎవరికీ అర్థం కాదు. సినిమాకు డిఫరెంట్ రోల్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ బాలీవుడ్ లో క్రేజ్ సంపాదించాడు రణబీర్. రాక్ స్టార్ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించి బంపర్ హిట్ కొట్టిన ఈ చాక్లెట్ బాయ్ తన అప్కమింగ్ సినిమా బర్ఫీలో ఓల్డ్ గెటప్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాను జూలై 13న రిలీజ్ చేస్తున్నారు. తన ఎక్స్ లవర్ దీపికా పదుకొనేతో మరోసారి జతకట్టి బాలీవుడ్ కు షాక్ ఇచ్చాడు ఈ అందగాడు. ఈ ఇద్దరు కలిసి ఏ జవానీ హై దీవాని సినిమాలో నటిస్తున్నారు. మరోసారి కలిసి నటిస్తున్న ఈ ఎక్స్ లవర్స్ ని చూసేందుకు ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సజ్దే మే యూं ही झुकता हूं तुम पे ही आके रुकता हूं क्या ये सबको होता है हमको क्या लेना है सबसे तुमसे ही सब बातें अब से बन गए हो तुम मेरी दुआ सजदे में यूं ही झुकता हूँ तुम पे ही आके रुकता हूँ क्या ये सबको होता है हमको क्या लेना है सबसे तुमसे ही सब बातें अब से बन गए हो तुम मेरी दुआ. ఇలా సినిమాకు వెరైటీ రోల్స్ ను సెలెక్ట్ చేసుకుంటూ స్టార్ హీరోలకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు రణబీర్. ఇక లేటెస్ట్ గా ఈయన గారి మనసు మరోసారి మారింది. లవర్ బాయ్ వేషాలు వేసి బోర్ కొట్టిందో లేక కాస్త డిఫరెంట్ గా ట్రై చేద్దామనుకుంటున్నాడో తెలియదు గానీ లేటెస్ట్ గా రాక్షసుడి క్యారెక్టర్ పై మనసు పారేసుకున్నాడు ఈ లవర్ బాయ్. कर दूंगा मैं वरना तेरी टाई टाई फिश तेरी टाई टाई फिश तेरी टाई टाई फिश तेरी टाई टाई फिश హాలీవుడ్ మూవీ ట్వైలైట్ ను హిందీలో బ్లడీ వీర్ గా రీమేక్ చేస్తున్నారు. ఇందులో రక్తం పీల్చే రాక్షసుడిగా కనిపిస్తున్నాడు ఈ చాక్లెట్ బాయ్. ఈ సినిమాను హీరాజ్ మర్ఫాతియా డైరెక్ట్ చేయనున్నాడు. ఇప్పటి వరకు లవర్ బాయ్ గా అలరించిన రణబీర్ రాక్షసుడిగా సెట్ అవుతాడా? అమ్మాయిల కలల రాకుమారుడిగా క్రేజ్ తెచ్చుకున్న రణబీర్ నిజంగానే ఈ క్యారెక్టర్ ను పండిస్తాడా? చూడాలి.